లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి మొదలుపెట్టి 24 వరకు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం ప్రారంభము 24 వరకు చదువుకుందామా? మీలో చదవగలిగిన వారు దయచేసి చదవవలసిందిగా విన్నపము. ధనవంతుడొకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనుగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు 24 వరకు చాలండి. ఎక్కడికి వారక్కడ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తారని మనవి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, నాయన, చదవబడిన లేఖనము వివరించుటకు మా మధ్యలోనికి దిగిరమ్మని, పరిశుద్ధాత్మ స్వాధీనములో మమ్ములను ఉంచుకొనుమని మా ప్రభువా, మందమతి కలిగిన వారము ప్రభువా, సూటిగా స్పష్టముగా మా అందరితో మాట్లాడమని, మాకు నేర్పించమని, మమ్మను గుణపరచమని, లేఖన భావము మాకు వివరించమని మా ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ధనవంతుడు, దరిద్రుడు, పేదవాడు. ఆ ధనవంతుని పేరేమిటో యేసు ప్రభు వారు చెప్పలేదు. ఆ దరిద్రుడు లాజరు. లాజరు మరియ మార్తల సహోదరుడు. ప్రభు ప్రేమించిన కుటుంబము. దీనిని బట్టి లాజరు యేసయ్య ఎంత ప్రేమించినో గ్రహిస్తాం. ఉపమానము పోల్చి ఉపమానము కూడా లాజరును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ ధనవంతుడు మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడింది, మోషేయు ప్రవక్తలను ఉన్నారని తెలిసిన ధనవంతుడే. యూదా కుటుంబంలో పుట్టినవాడే, యూదులలో ఒకడే. ఇద్దరు వ్యక్తులు చనిపోయి పాతి పెట్టబడి సమాధిలో నుండి తిన్నగా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డారు. ఒకరు ధనవంతుడు నరకములో అగ్నిలో కాలిపోతున్నాడు. దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనిపోబడ్డాడు. దరిద్రుడు పేదవాడు. దరిద్రత
కలిగినందువలనే పరలోకములో చూడగలుగుతున్నాడా? ధనవంతుడు అధిక సుఖభోగములను అనుభవించటం మాత్రమే కారణమా నరకానికి గురి కావటానికి? ఏమిటో యేసు ఉద్దేశం ఏమిటో? యేసయ్య ఏమి చెప్పదలుచుకున్నాడో? ధనవంతులు ధన వైభవముతో తులతూగి ధనము అనుభవించి సౌఖ్యముగా జీవిస్తారు. వారి బల్ల యొద్ద పడు రొట్టె ముక్కల చేత తృప్తి పడతారు దరిద్రులు. ఏనాడు దీన దరిద్రుని లాజరును ప్రేమించి ఆదరించి ధనవంతుని యొక్క బల్ల భోజనము చేయటానికి ఆహ్వానించలేదు. అదే కారణం. ఏనాడు ధనవంతుడు తన సోదరుణ్ణి ప్రేమించలేదు, తన సాటి సహోదరుణ్ణి ప్రేమించలేదు. అదే కారణము చివరికి అంత్య దినాల్లో మరణము పొందవలసిన గడిలో వచ్చినప్పుడు ధనవంతుడు నరకములో కాలిపోతున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనిపోబడుతున్నాడు, ఎత్తబడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను అనే ప్రధానమైన ఆజ్ఞను పాటించలేదు ధనవంతుడు. మోషేయు ప్రవక్తలను ఉన్నారు. గమ్యమవుతుంది. లాజరు వెళ్ళి అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, చూడండి, ఇద్దరికి తండ్రి అబ్రహామే, అబ్రహాం సంతానమే. ఒకడు నరకంలో కాలిపోతున్నాడు, ఒకడు నిత్యరాజ్యంలో సుఖముగా సౌఖ్యముగా అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనిపోబడుతున్నాడు. ప్రియులారా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. ఇది ధర్మశాస్త్ర ఉపదేశమును, ప్రవక్తల సారమును అయ్యున్నది. ధర్మశాస్త్రము అంతా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెనని చెప్పబడిన ప్రధానమైన ఆజ్ఞ ఇమిడి ఉన్నది. ధనవంతుడు ఏనాడు పొరుగువాడైన తన సహోదరుణ్ణి ప్రేమించలేదు. ఇదే ప్రధానమైన ఆజ్ఞ. తండ్రిని ప్రేమిస్తున్నాడు, పూర్ణ శక్తితో పూర్ణాత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తున్నాడు. కానీ తోటివాడైన సాటి సహోదరుణ్ణి తన దరిద్రత తారతమ్యములు పాటిస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, కానీ సాటి అయిన సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు. అదే కారణము నరకములో ధనవంతుడు కాలిపోవటానికి, అబ్రహాము రొమ్మున సుఖించటానికి లాజరు.
ఈ లోకంలో మ్యాన్షన్స్ కట్టుకుంటారు. పరలోకములో దేవుని సన్నిధిలో అనేక మ్యాన్షన్స్, నివాసములు కలవు అని 14వ అధ్యాయము యోహాను సువార్తలో 14లో యేసు ప్రభుల వారు స్పష్టము చేసి మాట్లాడతారు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. ఇన్కంప్లీట్గా ఉన్నాయని, గృహప్రవేశము సమయము ఆసన్నమైందని, లేని ఎడల మీకు చెప్పుదును. నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను అబద్ధము చెప్పను, నేను అబద్ధమాడుటకు పంపబడలేదు, సత్యమే చెప్పుచున్నాను. నేనే సత్యమును, మార్గమును, జీవమును అని స్పష్టము చేసిన ప్రభువు, మన ప్రియ ప్రభువు సూటిగా సమాధానమిస్తాడు. అయితే భూనివాసములు చిన్నవి పెద్దవి, మ్యాన్షన్స్ అనేకము కట్టుకుంటాము. దానికి ఒక పేరు పెట్టుకుంటాము. శాంతి నివాసమని, కృపానిలయమని, సమాధానపురమని రకరకాలుగా పేర్లు పెట్టుకుంటాము. అయితే యేసయ్య ఎంత గొప్ప పేరు! ద బొస్సుమ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము రొమ్ము, ద బొస్సుమ్ ఆఫ్ అబ్రహాం. పరదేశును పేరే మార్చేశాడు యేసయ్య. పరదేశు, ప్యారడైజ్. ఈ ప్యారడైజ్ గురించి మనము నేడు మాట్లాడుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. చర్చ ఈ ప్యారడైజ్ గురించే, మన ధ్యానము ఈ పరదేశు గురించే. యేసయ్య ఎంతో ఇష్టపడి ఈ పరదేశుకు నూతన నామకరణమై చేస్తున్నాడు. అబ్రహాము రొమ్ము, ద బొసమ్ ఆఫ్ అబ్రహాం, ద బొసమ్ ఆఫ్ అబ్రహాం. ఈ పరదేశు పేరునే నూతన నామకరణము పెట్టేశాడు యేసయ్య. ఎంత అద్భుతమో! అబ్రహాము రొమ్ము, పరదేశు, ప్యారడైజ్. మనము మరణము తర్వాత, మృతి పొందిన తర్వాత విశ్రాంతి తీసుకునే స్థానము, విశ్రాంతిలో ప్రవేశిస్తాము. ఒక తన ప్రియమిత్రుణ్ణి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని కూడా తీసుకుని వెళ్ళిన ప్రియప్రభుల వారిని చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో. లూకాసు వార్త 23:43 చదువుతారా? లూకాసు వార్త 23:43 వచనం చదువుతారా ఎవరైనా? అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నిన్ను. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దొంగలు కుడి వైపున, ఎడమ వైపున సిలువలో వేలాడదీయబడతారు. ఒకడు, నీవు దేవుని కుమారుడైతే నిన్ను నీవు తప్పించుకో, మమ్మను కూడా తప్పించమని నిందాస్పదముగా అడుగుతాడు. అయితే మరొకడు సమాధానము స్పష్టము చేస్తాడు. పోయి
నీకు నాకు ఈ గతి తగినదే. ఆయన నీతిమంతుడు, రాజ్యం కలవాడు. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసు సమాధానం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని వానితో చెప్పాను. ఎప్పుడో రాజ్యం వస్తుంది, రాజ్యము వస్తుంది నిశ్చయం. అయితే రాజ్యము వచ్చేదాకా ఎక్కడుంటావు? పరదేశులో ఉంటావు. పరదేశులో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. మన గమ్యము పరదేశే, అబ్రహాము రొమ్మే. విశ్వాసమైన మన గమ్యము, మన డెస్టినీ అబ్రహాము రొమ్మే. ప్రియులారా, అబ్రహాము రొమ్ము ఎంత ఆదరణకరమైన పేరు పెట్టాడు యేసు ప్రభుల వారు, ద బోసమ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము రొమ్ము. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ పౌలుది 12వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీయులకు 12:3. అట్టి మనుష్యుని నేనెరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు ఆమేన్. శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను. ఆత్మవశుడు అయ్యి కొనిపోబడ్డాడు అని కొంతవరకు మనము గమనిస్తాము. పౌలు తన కొరకే రాస్తున్న విషయము. పౌలు స్వయంగా ఆత్మవశుడై కొనిపోబడి పరదేశులోనికి తొంగి చూసే అనుభవం దక్కింది. అక్కడ వినిపించ సఖ్యము కాని, వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు, సమాధానపు పాటలు విన్నాడు, ఆరాధనలు విన్నాడు, అక్కడ గొప్ప సంగతులు విన్నాడు. ద బ్లిస్ ఆఫ్ హెవెన్, పరమ సౌఖ్యము కొంతసేపు అనుభవించాడు. పౌలు స్వీయ అనుభవములే మాట్లాడుతున్నాడు, స్వీయ అనుభవం చొప్పుననే మాట్లాడుతున్నాడు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడు, ఆత్మలో కొనిపోబడ్డాడు, నేను ఎరగను. పరదేశులోనికి ప్రవేశిస్తాను. పరదేశులోనికి వెళ్ళిన పౌలు రాయటానికి ఒళ్ళు గగురు పొడుస్తోంది. నేను ఒకప్పుడు ఆత్మవశుడనై పరలోకంలోనికి వెళ్ళాను ప్రియులారా అని చెప్పడం లేదు ఎందుకో. నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు శరీరంతో కొనిపోబడ్డాడో ఆత్మలో కొనిపోబడ్డాడో నేను ఎరగను. మెట్టుకు పరదేశు, పరమ సుఖము, చెప్పనలవి కాని పరమ సౌఖ్యము, ద బ్లిస్ ఆఫ్ హెవెన్, ద బ్లిస్ ఆఫ్ హెవెన్ అనుభూతి, పరలోకములో ఆనందము, పరిశుద్ధాత్మయందలి ఆనందము అనుభవించి మరలా మెలకువ కలిగి స్పృహలోనికి వచ్చి శరీర సంబంధులైన ప్రియ నేస్తాలతో, కొరింథీలతో పంచుకుంటున్న అనుభవము. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం చూద్దామా? ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం.
Revelation chapter 2 and verse 7. చెవిగలవాడు ఆత్మసంగంతో చెప్తున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఏ జీవవృక్షమునకు ఆదాము చేయి చాచి వెళ్ళకూడదు అనుకున్నాడో ప్రభువు, ఆ జీవవృక్షము పరదేశంలో ఉంది. ఆ జీవవృక్షము పరదేశంలో ఉంది. అగ్ని జ్వాలలు, కెరూబుల చేత పహరా నియమించిన దేవుడు, కావలిని నియమించిన దేవుడు పొరపాటున కూడా చేయి చాచి అందుకోకూడదని ఆదామును వెళ్ళగొట్టిన దేవుడు ఆ పరదేశంలో ఉంది, ఆ ప్యారడైజ్లో ఉంది. జయించిన వానికి మొదటి సంఘములోనే మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘములో, ఎఫెసీ సంఘము జయించిన వాడు జీవవృక్ష ఫలములు తింటాడు, భుజింపనిత్తును, సమృద్ధిగా భుజింపనిత్తును. ఆ జీవవృక్ష ఫలము తినాలి, భుజించాలి. జీవవృక్ష ఫలములు పరదేశులో 2 పార్టీషన్లు ఉంటాయి అని కొంతవరకు మనం గమనిస్తున్నాము, నేర్చుకుంటున్నాము. ఒకటి విశ్రాంతి పొందే స్థలం, ద బ్లిస్ ఆఫ్ హెవెన్ అనుభవించే స్థలము, పరమ సౌఖ్యము అనుభవించే స్థలము, విశ్రాంతి స్థలము. మరొకటి అతి పరిశుద్ధ స్థలము, జీవవృక్షము నిండుగా ఫలములతో విస్తరించి మనందరికీ జీవము కలుగుటకై జీవవృక్ష ఫలములు తింటాము. అలాంటి చోటుకి యేసయ్య కుడివైపున ఉన్న దొంగని తీసుకుని వెళుతున్నాడు. గొప్ప రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. దూతలందరూ సందడిగా కోలాహలంగా ఉన్నారు ప్రభుల వారిని రిసీవ్ చేసుకోవటానికి. ఇంత గొప్ప కార్యము ఓనరించి మానున వేలాడి మృతి పొంది ప్రాణము పెట్టి ధారపోసి పునరుత్థానుడై సమాధిలో నుండి తిరగలేచి పరదేశులో ప్రవేశము. అక్కడ దూతలందరూ కోలాహలంగా సందడి చేస్తూ ఉండగా యేసు ప్రభుల వారిని సాదరంగా ఆహ్వానించుకునే సందర్భంలో, ఆగండి, ఒకే కిరీటం తెచ్చారా? ఒకే పూలమాల తెచ్చారా? మరొకటి తేండి. అయ్యా ప్రభుల వారు, జయించిన మీరు, మృతిని గెలిచి మీరు పునరుత్థాన బలముతో సమాధి తెరవబడి మీరు ఒక్కరే వస్తారనుకున్నాము. ప్రభుల వారు, కాదు, నా స్నేహితుడు ఒకడున్నాడు అని ఒక అడుగు తన స్నేహితుణ్ణి దేవదూతలందరూ రిసీవ్ చేసుకునేలాగా పరిచయం చేసిన ప్రభు, దొంగ, కుడివైపున ఉన్న దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎప్పుడో రాజ్యము వచ్చినప్పుడు
నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని దీన మనవి అంగీకరించిన ప్రభువు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, ఈనాడే పరదేశంలో ఉందువు అని తన ప్రియ నేస్తాన్ని పరిచయం చేసిన ప్రభు, దేవదూతలందరూ వెంటనే దొంగ కూడా కిరీటధారి అయి పూలమాలలో వాడబారని పుష్పగుచ్చముతో రిసీవ్ చేసుకొని ప్రభుల వారికి ఎంత సన్మానమో దొంగకు కూడా అంతే సన్మానం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో, పరదేశంలోనికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను, జీవవృక్ష ఫలములు కడుపారా తింటావు అని ఎంత భాగ్యమో, ఆ దొంగకు ఎంత భాగ్యమో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రియులారా, దరిద్రుడు లాజరు, అబ్రహాము రొమ్ము, ద బోసమ్ ఆఫ్ అబ్రహాం, ఆనుకున్నాడు. ఈ లోకంలో ఉండగా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించలేని ధనవంతుడు నరకాగ్నికి గురి అవుతున్నాడు. ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ. పొరుగు వారిని ప్రేమిస్తాము, ప్రభుల వారికి వలె పొరుగు వారిని కూడా ప్రేమిస్తాము. జీవవృక్ష ఫలములు తింటాము. అబ్రహాము రొమ్మున ఆనుకుంటాము. సమాధానపురమున విశ్రమిస్తాము. పరమ సుఖము అనుభవిస్తాము, పరమ సౌఖ్యము. నోటి మాటలతో వివరింపకూడదు, ఉచ్చరింపకూడదు, మనుషులు మాట్లాడకూడదు. ఆ పరదేశు ప్రవేశము, ఆ పరదేశులో అనుభూతి వచింపకూడదు. మనుషుల మాటతో వర్ణించలేము. ఎంతటి పరమ సౌఖ్యమో అనుభవిస్తున్నాడు పౌలు. ఆ మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా పరవశము చెందుతున్నాడు పౌలు. ఆ సందర్భము జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పరవశము పొందుతున్నాడు, పరమ సుఖము అనుభవిస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు. అబ్రహాము రొమ్ము పారడైజ్, జీవవృక్షము ఆ పరదేశంలో ఉన్నది. దాని నిండా ఫలాలున్నాయి. ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తృప్తిగా తినవచ్చు. జయించిన వారు, శరీరాశలను జయించిన వారు, శరీరేచ్ఛలను జయించిన వారు దరిద్రులుగా కనపడతారు. ఆదరణ లేకుండా కనపడతారు. పేదవారిగా అనుభవిస్తారు. కష్ట సుఖములను సమానముగా ఎంచుకుంటారు. ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక మ్యాన్షన్స్ ఉన్నాయి. లేని ఎడలు మీకు చెప్పుదును. ఇంకా కొంత సమయము మిగిలే ఉంది అని చెప్పుదును. ఇన్కంప్లీట్ గా ఉన్నాయని చెప్పుదును. కంప్లీట్ గా ఉన్నాయి. కట్టబడి గృహప్రవేశము చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్. నివాసములు, నిత్య నివాసములు ఉన్నాయి పరదేశులో.
దానికి నామకరణము అబ్రహాము రొమ్ము. ఎంత ఆదరణ, ఎంత పరమ సౌఖ్యము. అబ్రహాము రొమ్ము, అబ్రహాము రొమ్ము, ద బోసమ్ ఆఫ్ అబ్రహాం. అక్కడ విశ్రాంతి పొందుతాము, అక్కడ హాయిని పొందుకుంటాము. ఎటువంటి హాయి, ఎటువంటి సౌఖ్యము! కన్నీరు బాష్ప బిందువులు తుడుస్తాడు మన ప్రభువు. నేను వచ్చేసాను కదా ప్రియ పిల్లులారా అని గుండెలకు హత్తుకుంటాడు. అబ్రహాము రొమ్మున ఆనుకో చేస్తాడు. ద బొస్సుమ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము రొమ్మున సేద తీరుతాము ప్రియులారా. అబ్రహాము రొమ్మున. రండి, మన ఆశలు నిజమయ్యే అబ్రహాము రొమ్మున ఆనుకుందాము. హాయిపురము, హాయి పట్టణము కాల్చబడిన యెహోషువ నాయకత్వంలో ఒక హాయి ఉండెను. దాన్ని కాల్చివేశారు ఇశ్రాయేలు పిల్లలు. ఆ హాయి కాదు, పరమ హాయి, పరమ సౌఖ్యము, పరమ సుఖము, ద బ్లిస్ ఆఫ్ హెవెన్ అనుభవిస్తాము. ప్రార్థన చేసుకుందామా? గ్రేస్ మనోరంజనమ్మ గారు ప్రార్థన చేస్తారా? గ్రేస్ మనోరంజనమ్మ గారు ప్రార్థన చేస్తారా? ప్రార్థించుకుందాము. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ వాక్కును మీ సేవకుని ద్వారా వినిపింపచేసి మమ్మల్ని ఆరోగ్యములతో వర్ధిల్లటానికి, ఆత్మీయ మార్గంలో ముందుకు నడవటానికి మీరు చూపిన ప్రేమను బట్టి, మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు ఏర్పరిచినటువంటి మా పరలోకపునైన పరదేశంలో ప్రవేశం కొరకు మా తండ్రి నిత్యము ఆయత్తపరిచే విధంగా మా తండ్రి అనేక ఆత్మీయ సత్యాలు మీరు వెలువరించుంటుండగానైనా ఆత్మలో బలపడటానికి అందరి చాలినంత కృప కుమ్మరించమని పెట్టుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధిగా పరలోకపు తండ్రి, ఈ లోకంలో ఇటువంటి జీవితము మరి ధనవంతుడు లాజరు మా ముందు ఉంచుతున్నారు తండ్రి. లాజరు అనుభవించినటువంటి జీవితానికి పరస్పర విరుద్ధమైనటువంటి జీవితం ధనవంతుడు కలిగి ఉంటున్నాం. మరి పరదేశంలో నా పరలోకపు తండ్రి లాజరుకు ప్రవేశం అనుగ్రహించినట్లుగా ఈ లోక సంబంధమైన జీవితంలో మరి ఎటువంటి పోరాటం ఉన్నప్పటికీ నా తండ్రి నిత్యం మమ్మల్ని ఆదరించడానికి, మా తండ్రి మమ్మల్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటున్న తండ్రి వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు చూపిన పరిశుద్ధమైన మార్గంలో మేమంతా ముందుకు సాగుటకు అనుదినం ఆత్మీయంగా బలపరచుటకు మీరు ఏర్పరిచినటువంటి ఈ సాధనం ద్వారా మా తండ్రి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని వేడుకుంటున్నాము. వాక్యం అందించిన మీ సేవకుని దీవించి ఆశీర్వదించండి, ఆత్మను బలపరచండి. అనేకులను మీ పరిశుద్ధ మార్గంలోనికి మరి నడిపించడానికి చాలనంత పరిశుద్ధాత్మ శక్తి నీకు మరింపును అనుగ్రహించమని బ్రతిమాలు వేడుకుంటున్నాము. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా స్తోత్రాలు చేస్తున్నాము. అందరినీ మాత్రమే మీ పరిశుద్ధమైనటువంటి జీవం కలిగినటువంటి హస్తంతో ఆదుకోమని మరి మీ కృపలో మా తండ్రి మరి సమస్తము ధారాళంగా దయచేసిన తండ్రి పరలోక సంబంధమైనటువంటి పిలుపుకు సిద్ధపడటానికి అందరి ఆత్మకార్యం జరిగించమని బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఇది నాకు కావాల్సిన ఆత్మకు మరింపు అనుగ్రహించండి, పరిశుద్ధమైన నడుపుదల అనుగ్రహించండి. మీరు ఏర్పరిచిన మార్గంలో ముందుకు సాగటం కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆయన నిత్యము మమ్మల్ని శోధిస్తుంటున్నటువంటి ప్రతి శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా మీరే ఏర్పరిచింటుండగా ఆ మార్గంలో ముందుకు సాగటకు అందరిలా కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మరి ఒకసారి నా తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సన్నిధి సహవాసాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ
మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన జీవం కలిగిన దక్షిణ హస్తం నీకు అప్పగించుకుంటూ నా గొప్ప దేవ, ఈ దినమంతటికి మా తండ్రి ఈ దినమంతట్లో మిమ్మల్ని గణపరిచి మహిమపరిచి బలమైన సాక్షులుగా నిలబడటానికి అందరినీ ఆయత్తపరచమని బ్రతిమాడుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ మాకు ఇచ్చిన ఈ ప్రేమ గల మా తండ్రి మా అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అయ్యగారు మీట్లో పడిపోయారు చూడండి. యాకోబు పాస్టర్ గారికి వందనాలండి. నాజరే పాస్టర్ గారికి వందనాలండి. వందనాలు జయ అయ్యగారు. పాస్టర్ గారికి వందనాలండి. హెప్సిబా గారికి వందనాలండి. ఇమానియల్ గారికి వందనాలండి. ఎలిషా పాస్టర్ గారికి వందనాలండి. సరళ గారికి వందనాలండి. డానియల్ మోజస్ గారికి వందనాలండి. పద్మావతి గారికి వందనాలండి. నాగలింగేష్ గారికి వందనాలండి. ఆచార్య మీకు కూడా వందనాలండి. చక్కటి పాట ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రాతకాల స్తుతి దేవునికి మహిమ కలుగును గాక. హేమిమ గారికి వందనాలండి. రామేశ్వరమ గారికి వందనాలండి. ఎడిన గారికి వందనాలండి. దామోదర్ గారికి వందనాలండి. ఆశా షారోన్ పాస్టమ్మ గారికి వందనాలండి. ఆశా జ్యోతి గారికి వందనాలండి. అన్నా జోన్ అమ్మగారికి వందనాలండి. అబ్రహాం లింకన్ గారికి వందనాలండి. గ్రేస్ మనోరంజనమ్మ గారు చక్కగా ప్రార్థించారు, వారికి కూడా వందనాలు. రండి ఆశీర్వాదముతో ఈనాటి తెలుగు సభ ముగించుకుందాము. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములను పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును క్షేమమును భద్రత మనకందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములో చేరిన ప్రతి విశ్వాసికి యేసు వైపు చూచు ఆత్మీయ సభకు ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.